కొమరం భీం జిల్లాలో తుమ్మిడిహెట్టిలో వరద పరిస్థితులను జిల్లా కలెక్టర్ హరిత పరిశీలించారు. వరద పరిస్థితులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నప్పటికీ వరద నీటి మట్టం 3 మీటర్లు పెరిగితే లోతట్టు గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రభావితమయ్యే గ్రామాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నామన్నారు. అవసరమైతే తరలింపు చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ఇవాక్యుయేషన్ ఏవైతే అఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో వాటికి ఇమీడియట్ గా మేము అలర్ట్ చేస్తున్నాము. అలర్ట్ గానే ఉన్నారు. వాళ్ళని ఇవాక్యుయేట్ ఏమన్నా చేయాల్సి వస్తే దానికి కూడా మన ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రెడీగా ఉన్నాయి. దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాము. ప్రస్తుతానికైతే ఇబ్బంది అయితే ఏం లేదు. ఫ్లో అయితే బాగా ఉంది. ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి ఇంకా సఫిషియెంట్ గ్యాప్ ఉంది. మనకి ఇక్కడ ఇంకా 1-2 మీటర్స్ వస్తే గానీ మనకి బ్యాంక్ దాకా రాదు. సో అది మానిటర్ చేస్తూ దాన్ని బట్టి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు అలర్ట్స్ మేము లోకల్ పీపుల్ కి కూడా వేరియస్ మీడియా ద్వారా IIIC కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా మేము అవసరమైతే వాళ్ళకందరికీ లోకలైజ్డ్ మెసేజెస్ పంపించేసి అందరినీ అలర్ట్ చేస్తాము. ఇందాక వస్తుంటే కూడా కౌటాల నుంచి ఒక సర్పంచ్ ఎవరో ఫోన్ చేసి చెప్పారు, మీరు హెవీ వర్షాల గురించి మాకు అలర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అది చెప్పడానికి ఫోన్ చేశారు. సో ప్రజలకి మేము టైమ్లీ అలర్ట్స్ పంపిస్తున్నాం అనడానికి ఇది ఒక సంకేతం. మేము ఎంత అప్రమత్తంగా ఉన్నామో తెలుస్తా ఉంది. సో ఫర్దర్ గా ఏమీ ఇబ్బంది రాకుండా మేము అలర్ట్ గా ఉన్నాం. వీ విల్ టేక్ ఎవ్రీ పాసిబుల్ కేర్.